ఆంధ్రప్రదేశ్లోని పచ్చని చెట్ల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో పులియయ్య అనే యువకుడు నివసించాడు. అతను ఒక సాధారణ రైతు. అతని కృషి మరియు వినయపూర్వకమైన ప్రవర్తనకు పేరుగాంచాడు. నిర్వహణ లేకపోవడంతో ఏళ్ల తరబడి శిథిలావస్థకు చేరుకున్న వృద్ధుల ఇంటిలో పులయ్య నివాసం. కొద్ది రోజులకు వానాకాలం వచ్చింది. బాగా వానలు పడుతున్నాయి. వానలకు గుడిసె మొత్తం కురుస్తుంది. పుల్లయ్య ఒక మూలన తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు. పుల్లయ్యతో, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా అన్నాడు మల్లయ్య. మల్లయ్య, నేను అలాగే చేయించుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది? ఎండాకాలంలో గుడిసెను బాగు చేయిస్తాను అన్నాడు పుల్లయ్య. మల్లయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వానాకాలం పోయింది. కొన్ని రోజుల్లో ఎండాకాలం రానే వచ్చింది. ఊరిలోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఒకరోజు మల్లయ్య పొలానికి పుల్లయ్య గుడిసె ముందు నుండి వెళుతుండగా వానాకాలంలో జరిగిన విషయం గుర్తుకు వచ్చి, పుల్లయ్య, గుడిసెను ఎప్పుడు బాగు చేపిస్తున్నావు? ఎండాకాలం వచ్చింది కదా అన్నాడు. మల్లయ్య, ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా ఒకటే నాకు. ఎందుకంటే పగలు పొలం పనుల్లో ఉంటాను, రాత్రికి వాకిట్లో పాడుకుంటాను. ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు అన్నాడు మల్లయ్య. పుల్లయ్య మాటలకు మల్లయ్య ఆశ్చర్యపోయి, వానాకాలం వానలు, ఎండాకాలం అవసరం లేదు అంటావు. నీ గుడిసె బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళాడు మల్లయ్య. మళ్లీ వర్షాకాలం రానే వచ్చింది. ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి. ఈ వానలకు పుల్లయ్య గుడిసె కూలిపోయింది. పుల్లయ్య గుడిసె కింద పడి చనిపోయాడు. పాపం పుల్లయ్య తిని తినక కూడబెట్టిన సొమ్ము పరుల పాలైంది. అందుకే పెద్దలంటారు, లోభికి అత్యాశ ఎక్కువ.